హలో వ్యూవర్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మ్యాప్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫోటోషాప్ 7లో ఫైల్స్ ట్యాబ్ గురించి తెలుసుకుందామండి. మీరు ఫోటోషాప్ 7 ఓపెన్ చేయాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి అడోబ్ ఫోటోషాప్ 7 అని చూసారా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఈ ఫోటోషాప్ 7 అనేది బేసిక్ వర్షన్ అండి. దీంట్లో నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు హయ్యర్ వర్షన్స్కి వెళ్ళినా మీకు అవన్నీ అర్థమవుతాయి. ఒకేసారి మీరు హయ్యర్ వర్షన్ ఓపెన్ చేసుకున్నారంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా మీకు ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా న్యూ ఫైల్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ పక్కనే మీకు షార్ట్ కట్స్ చూపిస్తున్నారు కదా, Ctrl+N అని క్లిక్ చేశారంటే మీరు కీబోర్డ్లో ప్రెస్ చేశారంటే Ctrl+N అని న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఇక్కడ మీరు నేమ్ అంటే మీకు సంబంధించిన నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. మీరు వర్క్ చేస్తారు కదా, దానికి సంబంధించిన నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను. అలాగే సైజెస్ ఉంటాయి కదా, ప్రీ సెట్ సైజెస్. ఇలా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇక్కడే డైరెక్ట్గా మీరు విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ విడ్త్ అంటే వెడల్పు, హైట్ అంటే పొడవు. అలాగే రిజల్యూషన్ అనేది 72 డిఫాల్ట్గా ఉంటుందండి. వెబ్సైట్కి సంబంధించిన వెబ్ రిజల్యూషన్ 72 సరిపోతుంది. మీరు ఏదైనా ప్రింటింగ్కి సంబంధించిన డిజైన్స్ చేసుకుంటున్నట్లయితే 300 పెట్టుకోండి. మినిమం 300 ఉండాలి, మ్యాక్సిమం మీ ఇష్టం అది. ఈ రిజల్యూషన్ పెరిగే కొద్దీ మీకు ఫైల్ సైజ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఈ మోడ్ అనేది ఆర్జీబీ కలర్స్ ఉంది కదా, ఆర్జీబీ కలరే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సిఎంవైకే ఏంటంటే ప్రింటింగ్కి సంబంధించిన ఏదైనా డిజైన్స్, ఫ్లెక్సీలు అలాంటివి చేసేటప్పుడు ఎక్కువ సిఎంవైకేని ప్రిఫర్ చేస్తారు. ఈ గ్రే స్కేల్ అంటే ఏంటంటే బ్లాక్ అండ్ వైట్లో వస్తాయన్నమాట, ఎటువంటి కలర్స్ మీకు కనిపించవు. ఈ ల్యాబ్ కలరు, బిట్ మ్యాప్ అనేది నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే ఆర్జీబీ కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ కంటెంట్స్ దగ్గర మీకు బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కావాలా, బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ కావాలా, ట్రాన్స్పరెంట్ కావాలా అని అడుగుతుంది. వైట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేశారంటే మీరు చేయాలనుకున్న వర్క్ ప్లేస్కి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ వచ్చింది. చూసారా, ఇక్కడ మనం చూసే ఈ బ్లాంక్ వైట్ ఉంది కదా, దాని సైజ్ వచ్చి 66.7%లోనే మనం చూస్తున్నాం. 100% చూడాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి ప్లస్ సింబల్ ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. అప్పుడు మీకు 100% స్క్రీన్ అనేది వస్తుంది. ఇక్కడ 100% చూపిస్తుంది చూసారా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం వర్క్ చేసినా మీకు క్లియర్గా కనిపిస్తుంది. 100% స్క్రీన్లో మనకి క్లియర్గా కనిపించింది అంటే పర్ఫెక్ట్గా మనం వర్క్ అనేది వస్తున్నట్టు లెక్క. ఇలా ఈ ఫైల్ ట్యాబ్లో న్యూ అనేది చూశారు. అలాగే ఓపెన్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఫైల్ చేసి దాన్ని సేవ్ చేశారు, అది ఎలా సేవ్ అవుతుందంటే .psd అనే ఎక్స్టెన్షన్లో సేవ్ అవుతుంది. .psd అని ఎందుకు వస్తుందంటే పిఎస్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ అని. మీకు అది కూడా చేసి చూపిస్తాను చూడండి ఒకటి. ఇప్పుడు ఈ ఫైల్లోనే నేను సంథింగ్ ఏదైనా క్రియేట్ చేస్తాను చూడండి. ఇలా టైప్ చేసి నేను సేవ్ చేస్తున్నాను. దీన్ని సేవ్ చేసేసాను. ఈ విండోని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఓపెన్ అనే ట్యాబ్ ఎందుకు యూజ్ అవుతుంది చూపిస్తాను చూడండి. ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎక్కడ ఫైల్ ఉందనేది అడుగుతుంది. దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది వచ్చింది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. లేదంటే దాని మీద డైరెక్ట్గా చూడండి ఒకసారి, మళ్ళీ ఫైల్ ఓపెన్ అన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్ Ctrl+O అన్న కీబోర్డ్లో ప్రెస్ చేయొచ్చు. ఓపెన్ మీద క్లిక్ చేసి ఇది క్లిక్ చేసి ఓపెన్ అన్నా చేయొచ్చు, లేదా దీని మీద డబుల్ క్లిక్ అన్నా ఇవ్వచ్చు. ఓపెన్ అయ్యింది చూసారా. ఇక్కడ చూడండి పైన నేమ్ అనేది మీకు చూపిస్తుంది. example.psd అనే ఫైల్తో, ఈ ఎక్స్టెన్షన్తోనే ఫోటోషాప్ ఫైల్స్ అనేవి సేవ్ అవుతాయి. .psd అనే ఏదైనా ఫైల్ మీకు వచ్చిందంటే అది ఫోటోషాప్ ఫైల్ అని మీకు అర్థం. PSD అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ అని అర్థం. ఇలా మీరు ఫైల్ని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే బ్రౌజ్ అనేది కూడా అలాగే అండి, సేమ్ ఓపెన్ చేసినప్పుడు వస్తుంది కదా, అలాగే బ్రౌజ్ క్లిక్ చేసినప్పుడు కూడా ఆ ఫైల్ ఎక్కడుంది, మీరు ఏం బ్రౌజ్ చేయాలనుకుంటున్నారు అన్నీ అడుగుతుంది. దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ యాజ్ కూడా జస్ట్ ఓపెన్ లాగే. ఓపెన్ రీసెంట్ అంటే
మనం రీసెంట్గా ఏమేమైతే ఫైల్స్ ఓపెన్ చేసామో అవన్నీ ఇక్కడ లిస్ట్ వస్తాయి అనమాట. ప్రజెంట్ నేను ఈ ఎగ్జాంపుల్ అనేది ఒకటే ఓపెన్ చేశాను కాబట్టి అది ఒకటే చూపిస్తుంది. అలాగే క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. చూసారు కదా, విండో క్లోజ్ అయిపోయింది. రైట్ క్లిక్, ఓపెన్, మళ్ళీ ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు సేవ్ అంటే మీకు సేవ్ చేయడం ఎలాగా, మీరు ఏదైనా ఫైల్ చేసిన తర్వాత కీబోర్డ్లో Ctrl+S అన్నా క్లిక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ సేవ్ అన్నా క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి ఒక నిమిషం మీకు చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఫైల్, సేవ్. నేను ఆల్రెడీ నేమ్ ఇచ్చున్నాను కాబట్టి ఆ నేమ్లోనే సేవ్ అయింది. ఇలా మీరు ఫైల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి సేవ్ యాజ్ అని చూసారా, సేవ్ యాజ్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఇచ్చిన నేమ్ కాకుండా వేరే నేమ్తో సేవ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్ 2 అని ఇస్తున్నాను. ఆ నేమ్తో మీరు వేరే నేమ్ ఏదైనా ఇచ్చి అదే ఫైల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూడండి డెస్క్టాప్ మీద ఎగ్జాంపుల్ 2 అని 2 వచ్చినాయి. అలా మీకు సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫైల్స్ ట్యాబ్లోకి వచ్చేసేయండి. సేవ్ ఫర్ వెబ్ అంటే ఏంటంటే మీరు ఏదైనా పిక్చర్స్ ఏమన్నా ఓపెన్ చేశారనుకోండి, పిక్చర్స్ అనే కాదు ఏదైనా, చూడండి అది కూడా మీకు చూపిస్తాను. సేవ్ ఫర్ వెబ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇలా మనకు ఒక విండో అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ జిఫ్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మీకు జేపీఈజీ కావాలంటే జేపీఈజీ, పిఎన్జీ 8 కావాలంటే పిఎన్జీ 8, పిఎన్జీ 24 కావాలంటే పిఎన్జీ 24. పిఎన్జీ 24 మ్యాక్సిమం యూజ్ చేయండి, పిఎన్జీ 8 కంటే 24 బాగుంటుంది. ఈ పిఎన్జీ అంటే ఏం లేదండి, బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా ట్రాన్స్పరెంట్ ఇచ్చుకున్నారనుకోండి, ఈ పిఎన్జీ 24 అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను ప్రజెంట్ వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి జేపీజీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆప్టిమైజ్డ్ చూసారా, అది అలాగే టిక్ మార్క్ ఉండాలి. ఇక్కడ కూడా హై అనేది అలాగే ఉండాలి. క్వాలిటీ మాత్రం మీ ఇష్టం. ఇక్కడ 60% డిఫాల్ట్గా ఉంటుంది. మీకు ఎక్కువ క్వాలిటీ కావాలంటే 100% పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ కావాలంటే ఇంకా బాగా తగ్గించేసుకోవచ్చు. ఈ క్వాలిటీని బట్టి మనకు ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను 5% ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫైల్ సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక్కడ నేను తీసుకున్న దీంట్లో జస్ట్ లెటర్స్ కాబట్టి మీకు ఏం పెద్దగా తెలియకపోవచ్చు. మామూలుగా పిక్చర్స్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ సైజ్ అనేది. ఈ క్వాలిటీ పెంచితే ఇక్కడ సైజ్ పెరిగిపోతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. ఇలా మీరు దీన్ని సేవ్ మీద క్లిక్ చేశారంటే ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. సేవ్ ఫర్ వెబ్ అంటే వెబ్కి సంబంధించి ఏదైనా వెబ్సైట్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఆ లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ సైజెస్ ఎక్కువ లేకుండా కొంచెం తక్కువ ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి ఇక్కడ సైజెస్ చూసుకుంటూ సేవ్ చేసుకునేదానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుందండి. అంతకంటే దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. అలాగే ఇక్కడికి వచ్చారంటే ఈ రివర్ట్ ఆప్షన్ ఇవన్నీ మనకేం పెద్ద యూజ్ అవ్వవు. ఇక్కడ ఇంపోర్ట్ అని చూసారా, ఇంపోర్ట్ అనేది ఏంటంటే మీరు ఏదైనా ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే బయట నుంచి ఫోటోషాప్కి పీడిఎఫ్ ఇమేజెస్ కానీ అలాంటివన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఇంపోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్స్పోర్ట్ అంటే మనం ఇక్కడ నుంచి ఇల్లస్ట్రేటర్ అని అడోబుక్ సంబంధించిన సాఫ్ట్వేర్సే ఉన్నాయి. ఆ ఇల్లస్ట్రేటర్ అని అలా వేరే వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అడోబుక్ సంబంధించిన సాఫ్ట్వేర్స్లోకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఈ వర్క్ గ్రూపు, ఆటోమేట్ ఇవన్నీ పెద్ద ఉపయోగం లేదండి. ఈ ప్రింట్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ. ఇక్కడ నుంచే డైరెక్ట్గా మీరు ప్రింట్ ఇవ్వాలంటే ప్రింట్ మీద సెలెక్ట్ చేస్తారు. పేజ్ సెటప్ అంటే ఇవన్నీ జస్ట్ ప్రింటర్ ఆప్షన్స్ అండి. వీటి వల్ల మీకు ఏం పెద్ద ఉపయోగం ఉండదు. మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ వరకు మాత్రమే యూజ్ అవుతాయి. ఆ కిందవన్నీ మనకి పెద్ద యూజ్ అవ్వవు. ఎగ్జిట్ అంటే ఫోటోషాప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఈరోజు వీడియోలో ఫైల్స్ ట్యాబ్ గురించి చెప్పానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.